ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి ప్రబంధ చతుష్టయంలో ఆఖరిదైనటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధం భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ శఠగోపవాంగ్మయం అనేటువంటి రీతిలో అందరికీ కూడా వారి వారి యొక్క అభీష్టాలను నెరవేరుస్తూ ఆనందంగా అమృతప్రాయంగా అలాగ అర్థాలని నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానంతో పాటు అందించేటువంటి అద్భుత రస ప్రవాహం. అందులో మనం 4వ పత్తు 5వ తిరువాయిమొழிలో ఇవాళ 10వ పాసురంలోకి ప్రవేశించాము. ఏ పాసురమైనా సరే భగవానుని యొక్క ఈ అద్భుతమైనటువంటి అవతార వైశిష్ట్యాలన్నిటినీ కూడా ఆ పాసురాల్లో ఇమడచడం అనేటువంటిది నమ్మాళ్వారి కవితలో ఉండేటువంటి ఒక విశిష్టమైనటువంటి అంశము. ఒక భూమాతనే తీసుకున్నాం అనుకోండి, భూమాతతోటి ఆయనకున్నటువంటి సంబంధాలన్నిటినీ కూడా ఈ పాసురంలో పదాలలో ఎలా నిక్షిప్తం చేశారో మనం పాసురార్థం ద్వారా తెలుసుకుందాం. ముందుగా పాసురం అనుసంధానం. ఉండుం ఉమిజందుం కడందుం ఇడందుం కిడందుం నిன்றும் கொண்ட கோலத்தொடு வீற்றிருந்தும் மணங்கூடையும் கன்றவாற்றால் தனதே எலகு என நின்னான் தன்னை வண்தமிழ் நூற்க நோட்டேன் அடியார்க்கு இன்பமாரியே అడియార్కు ఇంబమారియే. భూమిని ఏం చేశాడండి? ఉండుం ఆరగించాడు. ఎప్పుడు ఆరగించాడు? ప్రళయకాలంలో వీటన్నిటినీ కూడా నశించిపోకుండా ప్రేమతో తీసుకుని తన లోపల జాగ్రత్తగా పెట్టుకున్నటువంటి కటాక్షించినటువంటి స్వామి. ఉండుం ఊమిజందుం బయలుపరిచాడు. ఎప్పుడండి? మళ్ళీ సృష్టి కార్యక్రమం జరిగేటప్పుడు ఒక్కైనా కూర్చుంటే ఆయనకి ఏం బాగులేదు. నిన్న చెప్పుకున్నాం, నిత్య విభూతి ఉన్నా కూడా లీలా విభూతి ఉన్నప్పుడే ఆనందం ఆయనకి కలగదు. కాబట్టి స ఏకాకి నా రమేత, ఒక్కడు ఆనందపడడు. కాబట్టి ఊమిజందం ఒక సాలెపురుగు తన నోటిలోని ద్రవాన్ని చక్కటి గూడిగా మార్చి దానిలో నివసించి తర్వాత దాన్ని మళ్ళీ తనలోకి లాక్కున్నట్లుగా ఈ సృష్టిని అంతటిని ఉండుం ఊమిజందం లోపలికి తీసుకొని బయటకి తీసుకొని కడందుం కొలిచి. కొలిచి అనేటప్పటికీ విశిష్టమైనటువంటి వామనావతారం, దానికి అత్యద్భుతమైనటువంటి త్రివిక్రమావతార సంపద, ఈ రెండు తీసుకోవాలి. ఇడందుం విడదీసి. విడదీసి అంటే ఆదివరాహస్వామిగా అండభిత్తిలో భూమి చిక్కినటువంటి వేళ హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని పైకి తీసుకొచ్చినటువంటి విశేష విషయం అన్నమాట. కిళందుం ఇంకా భూమి మీకు వచ్చిన తర్వాత అనేక భంగిమలు వర్ణిస్తున్నారండి. కిళందుం పవళించాడు, నిన్నం నిలబడ్డాడు, కొండ కోలత్తొడు మంచి పట్టాభిషేక అలంకారంతో వీత్తిరుందుం వేంచేసి ఉన్నాడు. అంటే కూర్చున్నా నిలబడినా పడుకున్నా ఏమి సౌందర్యం అండి ఆ దివ్యమూర్తిది. మనం కూడియం కండవాతాల్. అసలు ఈ భూమితో ఉండేటువంటి అనుబంధాన్ని మనం గనక ఒక్కసారి చూసాము అని అంటే, ఉలగు తనదేయనా, ఈ లోకం నాది,
నా ఇష్టం వచ్చినట్లుగా దీనిని చేస్తాను అనేటువంటిది, రక్షించుకుంటాను అనేటువంటి భావాన్ని ప్రకటిస్తూ నిన్న తన్నై ఉన్నటువంటి సర్వేశ్వరుడు. ఆయన విషయంలో వన్ తమిళ్ నూర్కనోత్తేన్, చక్కగా అందమైనటువంటి యథార్థాన్ని చెప్పేటువంటి ద్రావిడ రూప ప్రబంధాన్ని నేను అందంగా రాసేటువంటి భాగ్యానికి నోచుకున్నాను. అంటే తిరువాయిమొഴി దివ్య ప్రబంధాన్ని నేను రచించగలిగాను. అడియార్కు ఎంబమారి. ఈ తిరువాయిమొഴి ఏమో భాగవతోత్తములకి అమృతాన్ని వర్షిస్తోందండి. ఇది ఈ మాట మనం నిన్న మొన్న కూడా చెప్పుకున్నాము. తిరుమంగయ్యాళ్ళవార్లకేమో అరుள்మారి అని పేరండి. కటాక్షముతో, కటాక్ష వర్షం అక్కడ ఆయన ప్రయోగించిన పదాలు, అందువల్ల ఆయనకి అరుள்మారి అంటారు. మరి నమ్మాళ్ళవార్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఇంబమారి అంటారు. ఇంబమారి అంటే ఆనంద వర్షాన్ని కురిసేటువంటి వాడు అని అర్థం అన్నమాట. అంటే ఏమీ లేదండి, నమ్మాళ్ళవార్లు, ఈ నమ్మాళ్ళవారు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴి, దీనిని ఆయన పెరుమాళ్ళు కంచి అరుళాళ పెరుమాళ్ళ యొక్క అనుగ్రహంతో అద్భుతంగా పొందినటువంటి వారు. వారి దగ్గర నుంచి అలా అలా అది తిరువాయిమొഴి పెళ్ళై దాకా వచ్చింది. తిరుమలయ్యాళ్ళవార్లు అంటారు తిరువాయిమొഴి పెళ్ళైని. ఆ తిరుమలయ్యాళ్ళవారు అవతరించినది కూడా వైకాసి విశాఖ నక్షత్రంలోనే. తర్వాత నమ్మాళ్ళవార్లు అవతరించింది కూడా వైకాసి విశాఖ నక్షత్రంలోనే. అంటే తిరువాయిమొഴి పిళ్ళయ్య గారు నమ్మాళ్ళవార్లు కూడా ఒకే అవతార స్వరూపులా అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి భావం కూడా అన్నమాట. ఆ నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴിకి నంబిళ్ళయ్య గారు 36,000 వాక్యాలలో 36,000 అనేటువంటి దాన్ని, ఈడు వ్యాఖ్యానాన్ని మనకి పెరుమాళ్ళ అనుగ్రహంతో చక్కగా అందించారు. అంటే అక్కడ మనవాళ్ళ మామునుల దగ్గర నుంచి, అది శ్రీరంగనాథుడు వినడం దగ్గర నుంచి, తర్వాత మన ప్రార్థనా శ్లోకాల్లో చెప్పుకున్నట్లుగా నేటిదాకా కూడా అది లోకమంతా ఎలా ఆనంద వర్షాన్ని కురిపిస్తోంది అనేటువంటి విషయాన్ని చెప్తూ మనవాళ్ళ మామూళ్ళకి వారి గురువుగారు తిరువాయిమొഴి పిళ్ళయ్య చెప్పారటండి, అయ్యా మీరు గొప్ప సంస్కృత పండితులు, కానీ ఆ శ్రీభాషను చదువుకుంటూ ఆ ఆనందంతో, ఆ సంస్కృత భాషా పాండిత్యంతో గ్రంథాలు రచిస్తూ అందులోనే ఉండిపోకండి. భగవద్ రామానుజులు గారు ఎలాగూ సంస్కృత భాషలో నవగ్రంథాలు అనుగ్రహించారు కదా, కాబట్టి మీరు చక్కగా ద్రవిడ భాషలో మమ్మల్ని మీ వ్యాఖ్యానాలతో, రచనలతో, ప్రబంధాలతో తరింపచేయండి అని ఆజ్ఞాపిస్తే మనవాళ్ళ మామునులు ఎన్ని అద్భుత గ్రంథాలను అనుగ్రహించారండి, ఎన్ని వ్యాఖ్యానాలు చేశారండి. ఒక్క ఉపదేశరత్నమాల చాలదా అనిపిస్తుంది, దేనికదే అలా అద్భుతమైనటువంటి గ్రంథాలు. కాబట్టి ఈ ఈడు అనేటువంటిది అలా అలా పరంపరగా వచ్చి వ్యామోహాన్ని కలిగించేటువంటి వ్యాఖ్యానం, రామాయణ అనుబంధం కలిగినటువంటి వ్యాఖ్యానం, నమ్మాళ్ళవార్ల హృదయానికి సరిపోయేటటువంటి ఈడు వ్యాఖ్యానమని ఇన్ని విశేషాలని సంతరించుకుని ఉందే, అలాంటి ఆయన ఎలా ఉన్నాడు అనేటువంటి దాన్ని ఈడు వ్యాఖ్యానంలో మనం ఇప్పుడు చూద్దాము. 172వ పేజీ, 10ాం పాట్ 10వ పాసురం యొక్క వ్యాఖ్యానాన్ని ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. అవంచేష్టితంగళ్ ఎన్ సొల్లుకుళ్ళేయాంబడి కవి పాడవల్లే నాయ్. ఆయన చేసినటువంటి పెరుమాళ్ళ యొక్క దివ్య చేష్టలన్నిటినీ కూడా నా పాటలో ఇమిడ్చి రాయగలిగానండి. తిరువాయిమొഴి దివ్య ప్రబంధం అంతా కూడా భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యాదులన్నిటినీ వర్ణించినటువంటి అత్యద్భుతమైనటువంటి దివ్య ప్రబంధము. ప్రాప్త విషయత్తులే వాచికమాగా అడిమై సెయ్య పెత్తాళవన్రెక్కే. నేను పొందినటువంటి భగవద్ విషయం ఉందే, దీనిని ఒక వాచిక కైంకర్యం, నోరారా చక్కగా స్తుతించేటువంటి భాగ్యాన్ని పొంది అంతటితో ఊరుకోక శ్రీ వైష్ణవర్గళుక్కో ఆనందావహమాననే
ఆనందావహనానే నయంగరార్. ఈ తిరువాయిమొഴി చూసేటప్పటికి శ్రీ వైష్ణవులందరికీ, వైష్ణవులు అంటే ఒక జాతి కాదండి, విష్ణు సంబంధీయులందరికీ. ప్రపంచంలో సృష్టిలో విష్ణు సంబంధీకులు కాని వారెవరండి? అంతా విష్ణుమయం కదా, కాబట్టి అందరూ వైష్ణవులే. కాబట్టి ఇది అందరికీ ఆనందమే. ఎక్కడ శ్రీ వైష్ణవ ప్రయోగం వచ్చినా లోకమంతా అనేటువంటి దివ్యార్థాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. అందరికీ కూడా తిరువాయిమొഴి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇంకా భూమితో పెరుమాళ్ళకు ఉన్నటువంటి సంబంధాన్ని 5-6 పాయింట్స్గా చెప్తున్నారండి ఈ పాసురంలో. ముందు ఉండం, ఆరగించడం, తినడం. ఎప్పుడండి? ప్రళయాపత్తిలే తిరువైత్తిలే వైత్తు నొక్కియం. ప్రళయకాలం వచ్చినప్పుడు లోకాలన్నిటినీ కూడా జాగ్రత్తగా ఒకదానికొకటి ఇబ్బంది లేకుండా తన కడుపులో పెట్టుకున్నాడు. అలా దేని స్థానం దానికే ఉంటుందండి అంటే, ఊరికే సరదాగా ఒక దానిమ్మ పండుని గనక మనం తీసుకుంటే అందులో గింజలు ఒకదానికొకటి మళ్ళీ ఏ విభాగానికి ఆ విభాగం మధ్యలో పొరలు ఎక్కడా డిస్టర్బ్ అవునట్లుగా ఎలా ఉంటుందో, లోకాలన్నిటినీ అలా వాటి స్థానాలలో ఇన్ని లోకాలను పట్టులో పెట్టుకున్నా ఇంకా ఎన్ని లోకాలకైనా స్థానం ఉండేంత గొప్ప విశాలమైనటువంటి వైత్తిలే బొజ్జలో పెట్టుకున్నటువంటి వాడును. ఉమిజందుం బయల్పరచి బయటకి తీసి తిరువయత్తులే ఇరిందు నెరుక్కుపడాద పళి వెడనాడు కాణ పురప్పడ విట్టం. ఆ లోపల ఉన్నటువంటి వాటికి ఏ బాధ కలగకుండా మళ్ళీ సృష్టించే సమయం వచ్చేటప్పుడు జాగ్రత్తగా, అంటే 1 by 1 అన్నమాట, అలాగా ప్రకాశింపచేసేటువంటి వాడు. కడందుం, కొలిచాడు భూమిని. మూడోది, ఒకటేమో మృంగాడు, రెండోది బయల్పరిచాడు, మూడోదేమో కొలిచాడు. మహాబలి పోల్వార్ పరుందిరాంజిన పోలే పరుత్తు కండాల్ ఎల్లై నడందు మెట్టుం. మహాబలి దగ్గర నుంచి అదే వామనావతారంగా తాను వెళ్ళి 3వ అడుగు కావాలి మావలి మూవడి తా. మహాబలి అడుగులు 3 వెయ్యి. అయ్యో తండ్రి వామన, అడగడం కూడా చేత కాదా తండ్రి ఏకవాక్యంగా అన్నట్లుగా చిన్నవాడుగా వెళ్ళి 3 అడుగులతోటి లోకాన్నంతటినీ కూడా నడందు మీట్టుం, ఎల్లై నడందు మీట్టుం. అది మొత్తం 3టికి హద్దులు ఏర్పరిచినట్లుగా 3 లోకాలని తన పాదంతో కొలిచినటువంటి పవిత్రమూర్తి. ఇడందుం, ఇంకా 4వది, భూమిని విడదీశాడు. ప్రళయం కొండ భూమి అయి మహావరాహమాయి అండభత్తిలే సెల్ల ముజిగి ఎడుత్తు కొండేరియం. విడదీయడం ఎప్పుడండి? హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు ఈ భూమిని తీసుకొని వెళ్ళి సముద్రంలో అండబెత్తిలో ముంచేసి ఉన్నప్పుడు తాను ఆ వాతావరణానికి తగినటువంటి అవతారాన్ని ఎత్తి అండబెత్తి నుంచి జాగ్రత్తగా దాన్ని విడదీసి చక్కటి కిటి రూపమెత్తి వేడుకతో భూరమణి నెత్తి దంష్ట్రాగ్రమునందు నిల్పు దయామూర్తి వీవయా. మహావరాహో గోవింద సుషేణ కనకంగది సహస్రనామం చెప్తుంది కదండి. చక్కటి కిటి రూపాన్ని ఎత్తి వేడుకతో భూరమణిని దంష్ట్రాగ్రములో పెట్టి పైకి తీసినటువంటి స్వామి. కిడందుం, 5వది, పడుకున్నటువంటి రూపం. ఎక్కడ పడుకోవడం అని అంటే, సముద్ర తరణానికి ముందు విభీషణుడు సలహా ఇస్తాడండి. నువ్వు సముద్రుణ్ణి గనక ప్రార్థిస్తే ఆయన దారి ఇస్తాడు. అంటే ఆ సముద్ర శరణాగతి కోసమని ఆ ఒడ్డున తూర్పు వైపుగా తన భుజాన్నే తలగడగా పెట్టుకొని రంగనాథుడు శయనించినట్లుగా రామచంద్రుడు శయనించాడు అని రామాయణం మనకి చెప్తుందండి. బాహుం భుజగ భోగాభం ఉపధాయరిసూదన అంజలిం ప్రాముఖ కృత్వా ప్రతి శిష్యే మహోదదేహే ఎన్నో. ఇది చక్కటి చక్కటి శ్లోకాలు, దేనికవే. బాహుం భుజగ భోగాభం, ఆ చెయ్యి ఎలా ఉంది అంటే 5 తలల పామ అన్నట్లుగా ఉన్నటువంటి దాన్ని తలగడగా పెట్టుకొని ఆయన అది కిడంద కిడయ్యిలే లంకై కుడువాంగుంబడియాగా
అసలు ఆయన అక్కడ పడుకుని ఒక చూపు చూస్తే చాలు లంకానగరం పని అయిపోతుంది. ఆ రూపం అప్పుడు ఎలా ఉన్నాడు స్వామి? ஒரு కడలోడే సీరి కిడందా పోలే. ఏ సముద్రమా, నువ్వే గొప్పదాన్ని అనుకుంటున్నావా? ఇదిగో రెండవ సముద్రాన్ని నేనొచ్చాను చూడు అని దాని మీద కోపించి పడుకున్న రెండవ సముద్రమా అన్నట్లు కరుణా సముద్రుడు పడుకుని ఉన్నాడు. కడற்கரையிலே కిడందపడి నిన్ను ఇంకా నిలిచినటువంటిది అని పడుకున్నప్పుడు అంత అందంగా ఉన్నాడు స్వామి. ఒకసారి రంగనాథుడిని గుర్తు తెచ్చుకుని అలాగా రామచంద్ర స్వామిని ఊహించుకుంటే ఒక సముద్రానికి పోటీగా ఒక సముద్ర రూపిగా తాను పడుకొని ఉన్నాడు అనేటువంటిది తెలుస్తుంది. నిండ్రుం ఇంకా నిలబడినటువంటి అందాన్ని చెప్తున్నారండి. అవష్టభ్యచ తిష్టంతం దదర్శ ధనురుర్జితం ఎన్నో నింద్ర నిలయే. ఎక్కడ నిలబడ్డాడండి? వాలి వధ జరిగిపోయిన తర్వాత అవష్టభ్యచ తిష్టంతం దదర్శ ధనురుర్జితం రామానుజం చైవ భర్తుశ్చైవానుజం శుభ. ఏం అద్భుతమైనటువంటి వర్ణనండి. ఎప్పుడు నిలబడ్డా రాముడికి ఓ భంగిమలో నిలబడ్డం అలవాటు. ఆ పెద్ద వింటిని ఇలా పొడవుగా నిలబెట్టి ఆ వింటి చివరి భాగాన్న గడ్డాన్ని ఆనించి అలా తలని పక్కకి తిప్పి చూస్తూ నిలబడతాడండి. నిలబడేటువంటి అందానికి అది మనకు ఉదాహరణగా నిండ్ర నిలయ, అలా నిలబడినటువంటి అందము. కొండ కోలత్తోడు విత్తిరిందం, ఇంకా అందంగా అలంకరించుకుని వేంచేసి కూర్చుని ఉన్నటువంటి భంగిమలైతే 2-3 ఉదాహరణలు ఉంటాయి, మనకి చాలా ఉంటాయి రామాయణంలో. ఉటజేర అమమాసీనం, ఇది ఒకటి తీసుకుందాము. చిత్రకూట పర్వతంలో భరతుడు అన్నగారిని కలుసుకోవడం కోసమని బయలుదేరి వెళ్ళాడండి. నిరీక్ష సముహూర్తంతో దదర్శ భరతో గురుం ఉటజేరామమాసీనం జటామండలధారిణం. అక్కడ అలా కూర్చుని ఉన్నాడు. దూరం నుంచి చూశాడు భరతుడు. భరతుడు వెళ్ళేటప్పటికి రాముడి అలంకారాలు అవి వేరు. ఇవాళ భరతుడు చూసేటప్పటికి ఈ నార వస్త్రాలు, ఈ పైన ముడి వేసుకొని ఇవంతా జుట్టంతా కూడా జులపాలు కట్టి అందంగా చిరునవ్వు మొహంతో కూర్చున్నటువంటి ఋషిప్రాయుడైనటువంటి సోదరుడు ఒకడు కనపడ్డాడండి. అందువల్ల నిరీక్ష్య సముహూర్తంతో మా అన్నయ్యనా అన్నట్లు ఒకసారి చూసేటండి. దదర్శ భరతో గురుం ఉటజే రామమాసీనం. ఆ చెట్టు యొక్క మొదటిలో ఒక గట్టు మీద జటామండలధారిణం, అందమైనటువంటి జటలతోటి ముడితోటి ఇది సహజమైనటువంటి సౌందర్య శోభతో విరాజిల్లుతున్నటువంటి అన్నగారిని చూశాడు అనేటువంటిది. ఉటజే రామమాసీనం ఎన్నిరింద విరుప్పాదల్, కూర్చున్న అందం ఒకటి, అదొకటి చెప్పారండి. రెండోది క్షాత్రమాన ఒప్పనయ్యోడే, మహారాజు చక్రవర్తి అయ్యాడు, మంచి కిరీటాన్ని ధరించాడు, అద్భుతంగా మెరిసిపోతున్నాడు. 11,000 విరుప్పాదల్, ఒక 11,000 సంవత్సరాలు రాజ్యం పరిపాలించాడండి శ్రీరామచంద్రుడు కదా. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వ అంటారండి. ఉపాసిత్వ, రాజ్యాన్ని పూజించాడు ఉపాసనా రూపంగా. ఒక రాజుని నేననే గర్వంతో పాలించలేదండి. ప్రజలే నా ప్రాణం అనేటువంటి ఒక అర్చనా రూపంగా రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఇరింద విరుప్పాదల్, అప్పుడు కూర్చున్నటువంటి ఆ సౌందర్యమూర్తి యొక్క వర్ణన అని కూడా చెప్పుకోవచ్చు. కూర్చున్న స్థితికి అంటే 2 ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారు అన్నమాట. మనం కూడియం, ఈ భూమితో సంబంధం, భూమిని పరిపాలించినప్పుడు 11,000 ఆండు తన్ పడుక్కై పత్తన భూమియై రక్షిక్కయ్యాలే. ఇలాగ 11,000 సంవత్సరాలు భూమిని
పరిపాలించినటువంటి ఆనందంతో పరమపదంకి వెళ్ళిన తర్వాత శ్రీ భూమి పిరాట్టియై అణక్క అవలోడే కలందం ఏ భూమి రా అని చెప్పి ఆవిడ్ని దగ్గరికి తీసుకుని, చూసావా నేను నీకు ఎన్ని ఉపకారాలు చేశానో అప్పుడు అని ఆలింగనం చేశాడు. నువ్వే కనుక ఆ అండభిత్తిలో అలా ఉండిపోతే ఏమైపోయేదానివి అని చెప్పి నిన్ను నేను ఆరగించాను, నిన్ను నేను బయటికి తీశాను, నిన్ను నేను కొలిచాను, అంతేకాకుండా నీ యందు నేను శయనించాను, నేను నిలబడ్డాను, నేను కూర్చున్నాను అని ఒక్కసారి ప్రేమగా జరిగినవన్నీ తలుచుకొని అమ్మని దగ్గరకు తీసుకున్నటువంటి ఆనందాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. కండవాత్తాలిత్యాది ప్రమాణం కొండరియ వెండాదే. ఏమండి ఇది ఆయనదేనండి, భూమి అంతా కూడా శ్రీమన్నారాయణుడిదేనండి, ప్రమాణం ఏదైనా ఉందండి దీనికి అంటే అనాది అనుభవం కొండు. అది అనాదిగా అనుభవించేదానికి ప్రమాణాలు అక్కర్లేదు. మీ ఇంటికి ఎవరో వచ్చారండి, ఇది మీ ఇల్లేనా అన్నారు. అవునండి మా ఇల్లే, సొంతం అన్నాం. ఏది ప్రమాణం చూపించమంటారా వాళ్ళు? దానికి చూపించాలా? అవసరం ఉందా? అది మనం ఎప్పటి నుంచో అనుభవిస్తున్నామో అది మనదే అని చెప్పినట్లుగా ఇవనుకే శేషం నెన్నెరయలా ఇరుక్కై అది అతనికే చెందుతుందని అర్థము. అలాగ భూదేవి ఆయనకే చెందినటువంటి తల్లి భూమాత. ఒరువన్వరు క్షేత్రத்தை తిరిత్తు వదుగముగో వైపత్ ఎరువిడు తాయి కృషి పండిన పన్నా నిన్రాల్. ఒక రైతు ఉన్నాడండి, క్షేత్రాన్ని దున్నాడండి, నీరు పెట్టాడండి, పంట పండించాడండి, కోసాడండి, దాన్ని అలా అనుభవిస్తున్నాడండి. అలాంటప్పుడు ఇది ఇవనదు ఎన్నో అరియలా మిరే, ఇది వాడిదే అని మనం చెప్పాలండి. కష్టపడేటువంటి వాడు వాడు భూమిని వాడు చేసుకుంటున్నాడు అని లోకానికి తెలిసినట్లే తన భూమిని స్వామి తాను రక్షించుకున్నాడు. పేదకావు కండీర్ పెరుందేవుడై మూవులగు, ఆయింది కాబట్టే ఆయన చక్కగా బాగు చేసుకున్నాడు అనేటువంటి దాన్ని ఆళ్వారు చెప్పినట్లుగా ఎన్నక్కడ వదిరే వంతమిழ் నోర్కనోత్తేన తిరువాయ్మొழிపాడికై కుభాగ్యం పండినేన. ఏం అదృష్టవంతుండండి, తిరువాయ్మొழிని పాడేటువంటి భాగ్యం నాకు కలిగింది. ఏంటండి తిరువాయ్మొഴి పాడడంలో అంత భాగ్యము అని అంటే భగవత్ ప్రసంగం తప్ప మిగిలినవేవి కూడా ఇందులో రావు అనేటువంటి వ్యాఖ్యానం వల్లనే దీనికి భగవద్ విషయము అనేటువంటి పేరు వచ్చింది. మనం వ్యాఖ్యానంలో అనేక చరిత్రలన్నీ చెప్పుకుంటాం కానీ నమ్మాళ్ళవార్లకి పెరుమాళ్ళు ఆయన అనుగ్రహించిన భక్తులని మనకి తెలియచేయాలి కాబట్టి కొన్ని వృత్తాంతాల పేర్లు వస్తాయి తప్ప పెరుమాళ్ళు తప్ప రెండవ మాట రానే రాదు నమ్మాళ్ళవార్ల యొక్క ముఖ పద్మము నుండి. వన్ తమిళావదు ఉదారమా ఇరెక్కై. వన్ అంటే ఉదారము అని అర్థం ఉందండి, అందము అని అర్థం ఉందండి. ఇక్కడ ఉదారం ఏమిటండి బాబాయ్, సంస్కృత భాష మనకి రాదు, చాలా కష్టం, ఎలా మనం తెలుసుకుంటాం అని అనుకుంటే మీకెందుకు బెంగ, నేను తేట తెలుగు అని మనం అన్నట్లుగా అందమైన తమిళంలో రాస్తాను చూడండి అని చెప్పి ద్రవిడ భాషలో అనుగ్రహించారు కాబట్టి ఉదారులు అనేటువంటిది. తన్నయ్య అంతేకాదండి, తిరువాయ్మొഴి ఎంత గొప్పదో ఈడులో అడుగడుగునా చెప్తున్నారు మనకి నంబిళ్ళయ్య గారు. తన్నయ్య అనుసంధిత మాత్రత్తిలే సకల ఫలప్రదమా ఇరుక్కై. ఎవరు తిరువాయ్మొഴിని నిత్య పారాయణం చేస్తారో వారికి సకల అనుగ్రహాలు వర్షిస్తుంది అంటున్నారు. అందుకే ప్రార్థనలో భక్త అమృతం విశ్వజనానుమోదనం సర్వ అర్ధదం శ్రీ శఠగోపవాంగ్మయం. సర్వ అర్ధదం, ఏది కావాలంటే అది ఇచ్చేటువంటిది நம்மாழ்வார்ల యొక్క తిరువాయ్మొഴి. అన్రికే పజేతాగచ్చైద వయిరై పేచాలే. అనుసంధించిన వారికి ఎన్ను సైద செயல் పోలే స్పష్టమాయిరిక్కై. దీన్ని చక్కగా నోరారా మనసారా ఉచ్చరిస్తే చాలు ఆ ఫలాన్ని వాళ్ళు లోకంలో ఆనందానుభవాన్ని పొందుతున్నారు అనేటువంటిది స్పష్టం. అది ఎప్పుడో జరిగిందిలా ఉండదండి, ఇప్పుడు జరిగిందిలా ఉంటుంది అనడానికి రామాయణంలో ఒక మాటను చెప్పారు. చిర నిర్వృత్తమప్యేతత్ ప్రత్యక్షమివ దర్శితం. కుశలవులు గానం చేస్తున్నారండి. కుశలవ గీత శ్రావిణాం మహర్షీణాం శ్లాఘావచనం. వాళ్ళు పాట పాడుతూ ఉంటే
రామచంద్రుడు అలా సింహాసనం దిగి ఆనందంతో ఒక్కొక్క మెట్టు దిగి జనాలలో కలిసిపోయి, ఆహా ఇది కదా నా చరిత్ర, ఇలా కదా జరిగింది అని సీతను తలుచుకొని ఆనంద పారవస్యంతో కూర్చుని ఉంటే ఋషులందరూ అనుకున్నారటండి, అహో గీతస్య మాధుర్యం. అబ్బబ్బా ఏమి రామాయణం అండి, ఏమి పాటలండి, వాల్మీకి మహర్షి ఎంత బాగా రచించారండి దీనిని. ఈ పిల్లలకి ఎంత బాగా శిక్షణ ఇస్తే ఇంత ఆనందంగా వీళ్ళు ఇలా పాడగలుగుతున్నారు. పాఠ్యే గేయే చ మధురం, అది పాటగా బాగుందండి, అది సలక్షణంగా ఉందండి, పైగా వాళ్ళు నాట్యం చేస్తూ పాడుతున్నారండి. శ్లోకానాం తు విశేషతః చిర నిర్వృత్తమప్యేతత్. ఎప్పుడో జరిగింది, సీతమ్మ వారిని ఎప్పుడో విడిచిపెట్టేశాడు రామచంద్రుడు, కానీ ప్రత్యక్షమివ దర్శితం, ఇవాళ జరిగినట్లుగా ఆ అయోధ్యావాసులందరూ గొల్లుమంటూ ఆనందంతో దుఃఖంతో కూడా ఒకసారి పరవశించిపోయారు అనేటువంటి మాట అన్నట్లుగా ఇక్కడ కూడా ఈ తిరువాయిమడి దివ్యానందాన్ని పూర్వీకులు పెద్దలందరూ అంత ఆనందించారు, తర్వాత వారు ఆనందించారు, మనం ఇప్పుడు ఆనందిస్తున్నాం, మన తర్వాత వారు కూడా దీన్ని ఎప్పటికీ కలకాలము ఆనందిస్తూనే ఉంటారు అని. అడియార్ కింబమారియే, ఎందువల్లండి? భక్తులకి ఇది ఆనంద వర్షం అండి. మారి అంటే వర్షం, ఇంబమారి అంటే ఆనంద వర్షం. పేర్లు చెప్పుకున్నాం కదండి, ఈ మధ్య 2-3 రోజులుగా చెప్పుకుంటున్నాం. తిరుమంగయ్య ఆళ్వార్లనేమో అరుళ్మారి అంటారు. ఆ ప్రయోగాలు ఆయన దాంట్లో ఎక్కువగా ఉంది. కటాక్ష వర్షం కురిపిస్తాడు స్వామి అంటారు తిరుమంగయ్య మన్నన్ అనేటువంటి ఆళ్వార్లు, తిరుమంగయ్య ఆళ్వార్లు. ఈయనేమో ఇంబమారి, ఆనందాన్ని వర్షిస్తారు అంటారు நம்மாழ்வார்లు అనేటువంటిది. సర్వేశ్వరనై కవిపాడపెత్త ఇదువేయో ఇది శ్రీ వైష్ణవర్గళకు ఆనందావహమమాయిత్. ఏమండి, నేను కవిత్వం చెప్పడం అనే ఒక్క విషయమే కాదండి, వైష్ణవత్వం గల ప్రతి వారి హృదయం ఆనంద తరంగితమైపోయేలాగా ఈ తిరువాయిమొഴി దివ్యానందాన్ని వర్షిస్తోంది. ఎక్కడ తిరువాయిమొഴിని అనుసంధానం చేస్తే అక్కడక్కడ ఆనంద వర్షం కురుస్తూనే ఉంది. ఇంబమారి ఇన్బత్తయ్యుండాక్కుం మేఘం. ఎందుకండి ఇంబమారి అని అన్నారు? ఆనంద వర్షాన్ని ఇస్తోంది అంటే చదువుకుంటే చాలు, ఆహా ఇంత కళ్యాణ గుణ సంపన్నుడవా స్వామి నువ్వు అని చెప్పి ఆనంద బాష్పాలు రాని భక్తులు ఉండరండి. అది చదువుతూ ఉంటే మా ఆచార్యుల వారు, గోపాలాచార్య స్వామి వారు అటువంటి వారందరూ ఆనంద పారవస్యంలో మునిగిపోతూ ఉండేవారండి. ఏం పదాలు, ఏం ప్రయోగాలు, ఎంత అత్యద్భుత భావాలు, ఇలాంటివన్నీ కూడా అన్నమాట. ఇదనక్కు ఇరుక్కరపడి కండాల్ ఇదిగక్కుం అవర్గళుక్కుం ఎంగనే ఇరుక్కరదో ఎంగై. అంటే ఇది నాకే కాదండి, వైష్ణవ సముదాయానికంతటికీ కూడా, భాగవత గోష్ఠికి అందరికీ కూడా, విష్ణువుని నమ్మిన ప్రతి వ్యక్తికి కూడా ఆనంద వర్షాన్ని కురిసేటువంటిది. తొండర్ కముదుండ సొన్మాలైగల్ సొన్నేన్, భక్తులకి అమృతాన్ని ఇచ్చేటువంటి ఆనంద పాసురాలని చెప్పాను. ఎన్నారిరే అని అన్నారు కదా. అంటే ఇందులో మనకి ఎన్ని భంగిమలు చెప్పారండి. ఒక లోకాన్ని తాము చాలా అందంగా లోపలికి తీసుకోవడమా, సృష్టికాలంలో బయటికి విడవడమా, లేకపోతే దాన్ని మళ్ళీ కొలవడమా, లేకపోతే దాన్ని అండబత్తి నుంచి బయటికి తీయడమా, లేకపోతే దాని మీద శయనించడమా, కాకపోతే దాని మీద నడవడమా, కాకపోతే రాజ్య పరిపాలన చేసి ఇరుందు వేంచేసి కూర్చుని ఉండడమా, పంచవటి నాసిక్ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ పంచవటి ప్రాంతాల్లో కూర్చున్నటువంటి ఆ సౌందర్య దర్శనమా, పర్ణశాలలో ఉన్నటువంటి అందమా, ఇది అది అని కాదండి. ఇది ఇంబమారి అన్నారు కదండి పాసురంలో. ఈ ఇంబమారి అనేదాన్ని 3 అర్థాలుగా చెప్పుకోవచ్చండి. ఇంబమారి నిర్ధారణ, ఇది ఆనందవర్షము. ఇంబమారి ఇది ఆనందవర్షమా అని ప్రశ్న, మనం అనడంలోనే అర్థాలు మారిపోతాయి. ఇంబమారి నిశ్చయంగా ఇది ఆనందవర్షమే అని ఇలాగ ఈ పదాలకి చక్కటి వ్యాఖ్యానాలని
మనకు అందిస్తూ ఇందులో నమ్మాళ్ళవారు అద్భుతమైనటువంటి భూ సంబంధం కలిగినటువంటి పెరుమాళ్ళ యొక్క వైశిష్ట్యాన్ని చెప్పారండి. ఉండుం ఉమిజిందుం కడందుం ఇడందుం కిడందుం నిన్నం கொண்ட கோலத்தொடு வீற்றிருந்தும் மணங்கோடையும் கன்றவாத்தால் தனதே உலகு என நின்னான் தன்னை வந்தமிழ் நோற்க நோற்றேன் அடியார்க்கு இன்பமாரியே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருभ्यो नमः. जय श्रीमन्नारायण.